Hello guys, నేను మీ సతీష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాడ్ ఇంజనీర్. ఈరోజు నేను ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను అబౌట్ PIR సెన్సార్. సో ఈ PIR సెన్సార్ అనేది ఇలా ఉంటుంది. మనం డిఫరెంట్ అప్లికేషన్స్లో యూజ్ చేసి అవర్ డైలీ లైఫ్ లైక్ హోమ్ ఆటోమేషన్. మీరు ఇప్పుడు హోమ్లో లైట్స్ ఆన్ చేయాలనుకోండి అంటే ఆటోమేటిక్గా లైట్స్ ఆన్ అవుతూ ఉంటాయి. ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి మూవ్ అయినప్పుడు స్విచ్చెస్ ఆన్ చేయాల్సిన అవసరం లేకుండా ఆర్ సెన్సార్స్ వేరే లైక్ రిమోట్స్తో ఆన్ చేయాల్సిన అవసరం లేకుండా కంప్లీట్లీ ఆటోమేషన్ ప్రాజెక్ట్స్ మీరు చూసుంటారు. అట్లాంటి ప్రాజెక్ట్స్లో ఈ PIR సెన్సార్ని యూజ్ చేస్తారు. సో దీన్ని ఫుల్ నేమ్ వచ్చేసి పాసివ్ ఇన్ఫ్రారెడ్ రే సెన్సార్. ఇది లిఫ్ట్స్లో కూడా యూజ్ చేస్తుంటారు. ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అవ్వడం, లైట్స్ ఆన్ ఆఫ్ అవ్వడం లిఫ్ట్స్లో. అండ్ ఈ ఆన్ ఆఫ్ అయ్యే ఒక హ్యూమన్ డిటెక్షన్ జరిగే యాక్టివిటీస్ ఉన్న ప్రతి అప్లికేషన్లో కూడా మీరు ఈ PIR సెన్సార్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, బేసికల్లీ కమింగ్ ఫ్రమ్ ఇట్ ఇస్ IR సెన్సార్, పాసివ్ ఇన్ఫ్రారెడ్ రే సెన్సార్. మీకు IR సెన్సార్ గురించి క్లియర్గా తెలుసుకోవాలంటే నా ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి, దాని డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ గురించి. IR సెన్సార్ గురించి మీకు ఐడియా ఉంటే పాసివ్ ఇన్ఫ్రారెడ్ రే సెన్సార్ ఎలా వర్క్ అవుతుందో తెలుస్తుంది. సో ఈ సెన్సార్ యొక్క సెన్సిటివిటీ అనేది రెగ్యులర్ IR సెన్సార్ కంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో దీని మెయిన్ అప్లికేషన్, మీకు మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఎవరైనా సరే ఎనీ హ్యూమన్ ఆర్ ఎనీ యానిమల్ కానీ ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ యొక్క మూమెంట్ అనేది దీని అరౌండ్ జరిగితే, ఈ సెన్సార్కి ముందు అరౌండ్ ఏమైనా జరిగితే ఇది ఇమీడియట్గా రికార్డ్ చేస్తుంది, ఇమీడియట్గా డిటెక్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఒక మూమెంట్ జరిగింది అనేది ఇమీడియట్గా డిటెక్ట్ చేస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ 3 పిన్స్ ఉన్నాయి. సో VCC మనం ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్పినట్లే VCC అంటే 5 volts DC సప్లై ఇస్తాము. అండ్ గ్రౌండ్ వచ్చేసి డైరెక్ట్గా గ్రౌండ్ కనెక్ట్ చేస్తాం. అండ్ థర్డ్ వన్ డేటా పిన్, ఇది మనకు మెయిన్ పిన్. సో ఎప్పుడైనా ఆబ్జెక్ట్ డిటెక్ట్ అయితే మనకు డేటా పిన్ దగ్గర మనకి 1 డిజిటల్ డేటా 1 కలెక్ట్ అవుతుంది. ఆర్ ఎవరు లేకపోతే ఎనీ మూమెంట్ లేకపోతే 0 కలెక్ట్ అవుతుంది. ఓకే, సో దీంట్లో మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ 2 పొటెన్షియోమీటర్స్ ఉంటాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఈ 2 పొటెన్షియోమీటర్ యొక్క పర్పస్ ఏంటి అంటే ఒకటి వచ్చేసి మనకి టైమర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే మీరు అప్ టు 2 minutes వరకు కూడా దీని యొక్క మూమెంట్స్ని మనం రికగ్నైజ్ చేయొచ్చు. సో ఆ టైమర్ మ్యాక్సిమం పెడితే 2 minutes ఉంటుంది. ఆర్ మినిమం తగ్గించుకుంటే మీకు ఎంత కావాలంటే అంత సెన్సిటివిటీని సెట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ టైమర్. అండ్ సెకండ్ వన్ వచ్చి సెన్సిటివిటీ. సెకండ్ వన్ పొటెన్షియోమీటర్ని ఫుల్ చేస్తే మీకు సెన్సిటివిటీ ఫుల్ అవుతుంది. అంటే లైక్ ఈవెన్ స్మాల్ మూమెంట్స్ కూడా వెంటనే డిటెక్ట్ అయిపోతుంది. చిన్న మూమెంట్స్ ఉన్నా కూడా వెంటనే డిటెక్ట్ అయిపోతుంది. సో లేదు నాకు కొంచెం సెన్సిటివిటీ తగ్గించుకున్నారనుకోండి, సో ఒక పెద్దగా ఎవరైనా మూవ్ అయితే మాత్రమే డిటెక్ట్ చేస్తుంది. సో దీస్ 2, వన్ ఈజ్ సెన్సిటివిటీ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద టైమర్. సార్ దిస్ ఈజ్ అబౌట్ PIR సెన్సార్. సో మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకోండి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.